ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. ఆకాష్, నీకు హెల్త్ బాగాలేదా? నాకేమైంది? నేను బానే ఉన్నా కదా. నేను అడుగుతుంది ఇప్పటి గురించి కాదు. నువ్వు చూస్తున్నావు అన్నావు కదా, నాకేమైంది? బానే ఉన్నాను. మరి మానేనేంటి? నేను ఆషాఢానికి రాలేదు అంటే నీకు హెల్త్ బాగాలేదని తాతయ్య చెప్పాడన్నారు. అంటే ఏంటి మ్యాటర్? అంటే ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాం కదా, మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఎందుకు అని తాతయ్యని ఎలాగో మేనేజ్ చేయమని చెప్పా. ఆయన ఇలా చేసాడు. ఆహా, నేనే చెప్దాం అనుకున్నా, కానీ ఎలా రియాక్ట్ అవుతావు అని తెలియక. నీ ఆఫీస్ వచ్చింది. ఇంకా దగ్గర అవుతున్నామా? దగ్గర అయ్యామా? చాలా శకలే ఉన్నాయి తాతయ్య మనోడికి. ఏదో అలా జరిగింది. సరే సర్లే, బాయ్ బాయ్. ఫోన్ ఇక్కడే మర్చిపోయింది. హాయ్. హాయ్ లేక. హాయ్ మహేష్. హాయ్ అవని. హాయ్ లేక. హాయ్ అవని. నా ఫోన్ అవని, నీ ఫోన్ మర్చిపోయావు. థ్యాంక్ యూ. వెళ్ళి చెప్పరా. ఏంటి? పక్కకు తప్పుకో ప్లీజ్, నేను వెళ్ళాలి. చెప్పావా? 96. ఏంటే? నువ్వు చెప్తా, నేను వెళ్ళి చెప్పకుండా వచ్చిన కౌంటు. నేనా? ఆగాగు, అక్కడ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సరే. ఇప్పుడు చెప్పు. నేను చెప్దామనే వెళ్తాను రా, కానీ భయం వేసిందా? అది భయం కాదురా, మరి అదేదో ఫీల్ రా. ఇప్పుడు చెప్తా, సరే అంటే ఓకే, లేదంటే ఏం చేస్తానో అనే ఫీలింగ్. అబ్బో. రే, నువ్వు ఫస్ట్ ఆ బబుల్ గమ్ తిన్నా ఆపరా, చూడలేక చచ్చిపోతున్నాను. సర్లేరా బాబు, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? చెప్పు. అదే చెప్తే ఏమవుతుందా అని టెన్షన్ ఆపుతుంది నన్ను. ఇప్పుడు నాతో సిగ్గు లేకుండా తినడం ఆపు అని చెప్పావు కదా, అలాగే వెళ్ళి అమ్మాయితో చెప్పు.
నీతో చెప్పడానికి ఏముందిరా? మరి తనతో చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? నువ్వు నా ఫ్రెండ్వి, నేనేమన్నా నాకు ఫరక్ పడదు. ఏమో ఆమెకు కూడా ఫరక్ పడదేమో. ఎందుకు నువ్వు ఊరికే కన్క్లూజన్కి వచ్చేస్తున్నావు? చెప్పి చూడు, ఒప్పుకుంటే ముందుకెళ్తావు, లేదంటే ఇంతే అని 2 రోజులు బాధపడి ఊరుకుంటావు. ఊరికే ఎందుకు దాపరికాలు? అంతే అంటావా? చెప్పరా బాబు, ఆల్రెడీ తొరడీరికి వచ్చాం, ఇంక ఉండేది ఒక్క ఈరు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకంతే. లేదురా, నువ్వు చూస్తావుగా, ఈసారి ఎలాగైనా చెప్తా. నేను చూస్తాను, నువ్వే ముందు చెప్పు. చెప్తా. చెప్పినట్టే. ఏంట్రా? చెప్పాలి చెప్పాలి అంటున్నావు కదా, చెప్తావు అంటున్నా. ఇదేంటి ఇలా జరుగుతున్నాడు? రే, ఇంకా టైం ఉందిరా. లేదురా, తను వచ్చే టైం అయింది. నేను చెప్పేది హాస్పిటల్ ఇలా తిరగడానికి ఇంకా టైం ఉంది అంటున్నా. నీ అబ్బా మా వద్దుమా, ఆగరా. మా అబ్బా సారీ అండి, సారీ. అది మా ఫ్రెండ్ని కొట్టబోయి మీకు తగిలింది. సారీ. సరే. ఏంటి? చెప్పరా బాబు, ఇంకెన్నాళ్ళు? తప్పుకో మరి, నేను వెళ్ళాలి. లేక ఈ అబ్బా చెప్పరా, వెళ్ళిపోతుంది. స్టాండ్ తీయలేదు. ఓ. స్టాండ్ తీయకుండా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. థ్యాంక్స్. ఇంకా ఏమైనా చెప్పాలా? ఆ, ఏంటి రోజు నా టైం చూస్తూ నన్ను ఫాలో అవుతున్నావా? ఏంటి మ్యాటర్? 3 years అయిపోతుంది. సారీ. దేనికి సారీ? అదే ఫాలో చేస్తుంటే ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు కదా. నేనేం ఇబ్బంది పడట్లేదే. ఇప్పుడే కదా ఫాలో చేస్తున్నా అని చెప్పారు. అవును, కానీ ఇబ్బంది పడుతున్నానని చెప్పానా? అయితే మిమ్మల్ని ఫాలో చేయడం మీకు ఇష్టమే అన్నమాట. అయితే నేను ఫాలో చేస్తూ ఏం చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అన్నమాట. నేనేం ప్రీకేజీ పిల్లని కాదు అర్థం కాకపోవడానికి. అన్నీ అర్థమవుతాయి. నీ మట్టి బుర్రకే అర్థం కావట్లేదు. సరే, అయితే రేపటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వనులే. ఏం? ఎందుకు? మిమ్మల్ని చూస్తే వెనకాల ఫాలో అవ్వడానికంటే పక్కన నడిచే ఛాన్స్ ఇచ్చేలా ఉన్నారు. లేక హా? నీకోసం రాస్తానో ప్రేమ లేఖ. అవునా? నీలో ఈ కళలు కూడా ఉన్నాయా? నిన్ను చూశాక నాలో కవి మేల్కొన్నాడు. సరే, ఈ లేఖ నీ ప్రేమ లేఖ కోసం వెయిట్ చేస్తుంది. ఉంటా మరి. రే, ఇంకెంత తాగుతావురా? తనేదో నీకు కనిపించిందని మళ్ళీ నీ లైఫ్లోకి నువ్వు బ్యాక్ కిందకి వెళ్తున్నావు. నేను వెళ్ళకూడదని స్ట్రాంగ్గానే ఉన్నాను రా, కానీ అవ్వట్లేదు. పొద్దున్న లేఖని చూసినప్పటి నుంచి నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేదురా. అసలు నేనేం చేశానని నన్ను వదిలేసింది రా తను. రే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయగలరా చెప్పు? వదిలే. నేను వదిలేశాను రా, మరి తను ఎందుకురా నా లైఫ్లోకి వస్తుంది? తనేం రాలేదురా, ఊరికే నువ్వే నీ లైఫ్ నువ్వు డిస్టర్బ్ చేసుకుంటున్నావు. ఇంకా ఆపు, చాలుతా పెడు. తనని మర్చిపోవడానికి నాకు ఇది ఒక్కటేరా దారి.
మర్చిపోమనట్లేదురా, మూవ్ ఆన్ అవ్వు అంటున్నాను. అయినా ఎంత చక్కగా ఉన్నారా నువ్వు అవని. ఎందుకురా ఊరికే పెంట చేసుకుంటున్నావు? నా వల్ల కావట్లేదురా. నేను తెలియకుండానే తనలో నేను లేఖని చూసుకుంటున్నాను. అవనిని మోసం చేస్తున్నాను అనిపిస్తుందిరా. రేయ్, మైండ్ ఏమైనా దొబ్బిందా? నువ్వెవరిని మోసం చేయట్లేదు. నీకు ఎక్కువైంది, మూసుకొని పద, నేను డ్రాప్ చేస్తా. లేదు, నేను వెళ్తాను. మూసుకొని పద, అవని వెయిట్ చేస్తుంటది. లేదంటే ఇక్కడే పడుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళావనుకో పెంట చేస్తావు. లేదు, తను ఒక్కతే ఉండలేదు. వెళ్దాం పద. సరే, ఇంటికి వెళ్తే నువ్వు మూసుకుంటానని నాకు మాట ఇవ్వు. లేక మ్యాటర్ అస్సలు తీనని చెప్పు. మాట ఇవ్వురా, తీసుకెళ్తాను. సరే, చేయను. పద దా. నా దరిద్రం కొత్త ఈ రోజే ఫోన్ మర్చిపోయాను రా. అది ఇవ్వడానికి ఆకాష్ వచ్చాడు, లేఖని చూస్తాడు. హా? ఏంటి, లేఖని ఆకాష్ చూశాడా? హా, మాట్లాడా? జస్ట్ ఇద్దరి మధ్య ఒక సైలెన్స్. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆకాష్ ఫ్రీజ్ అయిపోయాడు. అబ్బో, నువ్వేం చేసావు? నేనేం చేస్తాను, వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోయాను. 2 సార్లు పిలిస్తే గానీ పలకలేదురా ఆకాష్. ఎందుకు బలుకుతాడు? చాలా డేస్ తర్వాత తన లవ్ ఎదురుగా ఉంటే ఏ అబ్బాయినా ఫ్రీజ్ అయిపోతాడు. మరి నేనేంట్రా? నువ్వు జస్ట్ వైఫ్వి. లవ్ హిట్స్ డిఫరెంట్ అవని. ఆ ఫీల్ చాలా స్పెషల్గా ఉంటుంది. హలో, మరి అంత గ్లోరిఫై చేయకు, మాది కూడా లవ్వే. నువ్వేం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు. ఆకాష్ మూవ్ ఆన్ అయినట్టున్నాడులే. ఏమోరా, ఆ లుక్స్ నాకు ఇంకా గుర్తొస్తున్నాయి. వాళ్ళిద్దరేం మాట్లాడుకోలేదా కానీ కళ్ళతో మాట్లాడుకుంటున్నట్టే అనిపించింది. మరేం చేశాడు? మీ ఆకాష్ ఏమైనా మాట్లాడా టాపిక్? ఫోన్ ఇచ్చి వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. ఇంత టైం అవుతుంది, ఇంతవరకు ఇంటికి కూడా రాలేదురా. అవునా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు, వస్తాడులే. హ్మ్. ఏమోలే, దేవుడు అన్నీ నీకు అనుకూలంగా, నీతేం చెప్పనివ్వకుండా అడగనివ్వకుండా జరిపిస్తున్నాడు. కొంచెం వెయిట్ చేయి, మ్యాటర్ మొత్తం ఆకాష్తోనే చెప్పిచ్చేస్తాడు. ఏమోరా, ఇది మంచికో కూడా కాదో అర్థం కావట్లేదు. ఓవర్ థింకింగ్ ఆపి నువ్వు నీలా ఉండు. ఎలా ఉండగలనరా? ఎంత awkwardగా ఉందో తెలుసా? అర్థమవుతుంది కానీ నువ్వే డిఫరెన్స్ చూపిస్తే ఆకాష్ ఇంకా బాధపడతాడు. జస్ట్ షో హిమ్ ఎక్స్ట్రా లవ్ అండ్ కేర్, మెల్లగా సెట్ అయిపోతాడులే. హ్మ్. నువ్వు కూల్గా ఉండు. కానీ కొంచెం జలసీగా ఉందిరా. తెలుస్తుందిలే. ఏ అమ్మాయికైనా అబ్బాయిని అలా చూస్తే ఆ మాత్రం ఉంటుందిలే. హ్మ్. రే, ఆకాష్ వచ్చాడు అనుకుంట్రా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సరే, బాయ్. హాయ్ అవని. హాయ్. ఏమైంది? ఏం లేదు సిస్టర్, నా బ్యాచిలర్ పార్టీ కదా, కొంచెం ఎక్కువ తాగాడు, అవుట్ అయ్యాడు. మీరేం టెన్షన్ పడకండి, మార్నింగ్ కల్లా సెట్ అవుతాడు. చిల్. హ్మ్. ఏమైనా ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయండి. హ్మ్. సరే. వీడిని ఎక్కడే పడుకోనివ్వండి, దిగాక నార్మల్ అయిపోతాడు. హ్మ్. సరే బ్రో. సరే, మరి నేను వెళ్తాను. హ్మ్. బాయ్. జాగ్రత్త. హ్మ్.
ఎప్పుడు లేంది ఎందుకు ఇంతలా తాగావు ఆకాష్? ఏంటి? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఆకాష్. నేనున్నాను కదా, ఏమున్నా నాతో షేర్ చేసుకోవచ్చు కదా ఆకాష్. ఎందుకు ఇలా తాగడం? పద లోపలికి వెళ్ళి పడుకుందాం. లేగో. ఇంకెప్పుడు ఇంతలా తాగక ఆకాష్. నేను ఇలా చూడలేకపోతున్నాను. ఎందుకు వచ్చి మళ్ళీ వచ్చాను? ఎందుకు వచ్చాను? అప్పుడే లేచావా? టైం ఎంత అయింది? నీకు ఫుల్ హ్యాంగ్ ఓవర్గా ఉన్నట్టుంది కానీ పడుకో ఇంకొంతసేపు. లేదు, నేను దింపేసి వచ్చి పడుకుంటా. లేదు, నేను ఊబర్ బుక్ చేసుకున్నాలే కానీ నువ్వు కాసేపు పడుకో ప్రశాంతంగా. లేదు లేదు, అందుకే చెప్తున్నాను, నువ్వు కాసేపు పడుకో. ఫుడ్ వండేశాను, లేచాక తిను, సరేనా? సరే బాయ్. అవని, సారీ, నాకేం గుర్తులేదు. నిన్న నైట్ అంతా ఓకేనా? అంతే ఓకే కానీ నువ్వు రెస్ట్ తీసుకో. సరే బాయ్. ఆకాష్, ఆ కర్రీ అందుకోవా? ఆకాష్, ఆకాష్, ఏమైంది? ఇందా నుంచి కర్రీ అడుగుతున్నాను, ఉలకవు పలకవు. ఆకాష్, నిన్నటి నుంచి ఎందుకు అదోలా ఉన్నావు? నాకేమైంది?
నేను బాగానే ఉన్నాను కదా. లేదు లేదు, ఏదో ఆఫ్లో ఉన్నావు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంతలా హోటల్ ఎందుకు తాగావు? నాతో ఏదైనా చెప్పాలా? హే, అలా ఏం లేదు. జస్ట్ వర్క్ స్ట్రెస్ ఉంది ఎక్కువ. అది కాకుండా కళ్యాణ్ గారు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు, సో కొంచెం ఎక్కువ తాగేశాను. డైలీ ఏం తాగను, జస్ట్ ఒకేషనలీ అంతే. నువ్వు డైలీ తాగవని నాకు తెలుసు, కానీ ఒక్క రోజులోనే అంతలా తాగేంత స్ట్రెస్ ఏముందా అని. ఏం లేదు, నువ్వు ఎక్కువ ఏం ఆలోచించకు, తిను. మార్నింగ్ కార్లో కూడా బాగానే ఉన్నావు, కానీ ఒక్కసారిగా నా ఫోన్ ఇచ్చే టైంలో నీలో ఒక చేంజ్ చూశాను. నీకు మా ఆఫీస్లో ఎవరైనా తెలుసా? ఆకాష్, నీ లాక్ వేసిన కబోర్డ్లో ఏముంది? చెప్పు ఆకాష్.